లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 14 వరకు వారం రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు కావేరీ బవేజా తీర్పునిచ్చారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియగా ఆమెను నేరుగా కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఈడీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు వినోద్ చౌహాన్ కోర్టు ముందు హాజరుపరిచారు. గోవాకు చెందిన వినోద్ చౌహాన్ 3 రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గోవా ఎన్నికల్లో ఆప్కు 25 కోట్ల రూపాయలు హవాలా రూపంలో అందజేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టుకు ఈడీ అధికారులు కోరటంతో ఆయన కస్టడీ పొడిగించింది కోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి అశోక్, కవిత కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను జ్యుడిషియల్ కస్టడీ మూల్యంతో ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. మే 14 వరకు కవిత జైల్లో ఉండబోతున్నారు. సో మరోసారి చూసుకుంటే ఈ కేసులో ఉదయం సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. కవిత ఈడీ సిబిఐ కస్టడీ మూల్యంతో ఈ రోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు నేరుగా. ఈ అంశంపై జడ్జి కావేరీ బవేజీ ఏదైతే ఈ న్యాయమూర్తి వాదనలు విన్నది. సో కేసు దర్యాప్తు పురోగతి కోర్టుకు వివరించిన కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరిన సిబిఐ ఈడీ న్యాయవాదులు లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ వాళ్ళు కోర్టును కోరారు. జైల్లో కవితకు 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టుని కవిత కోరింది. అదేవిధంగా 15 నిమిషాల పాటు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలంటూ లాకప్ లో అయితే కవితకు తన భర్తను తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలంటూ కవిత తరపు న్యాయవాదులు కోరారు. జైల్లో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10 నుంచి 15 మంది పోలీసులు చెక్ చేసి పాడు చేసిన తర్వాత అందిస్తున్నారని జైలు అధికారులకు చెప్పాలంటూ కవిత న్యాయవాది కోర్టును కోరారు. సో కవితకు సంబంధించిన ఇంటి భోజనం విషయంలో తమ ముందు అడగవద్దు అంటూ జడ్జి ప్రస్తావించారు. సో కవిత భోజనం విషయంలో జైలు సూపరింటెండెంట్ ని వివరణ తీసుకుంటామంటూ న్యాయవాది అయితే జడ్జి కవిత న్యాయవాదులకు వివరించారు. సో ఓవరాల్ గా అయితే ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వద్దు, అదేవిధంగా జ్యుడిషియల్ కస్టడీ పెంచాలంటూ ఇటు ఈడీ సిబిఐ వాదించింది. సో అందులో భాగంగానే 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పెంచుతూ ఆమె జైల్లో ఉండబోతారు. మన పక్క మనీ లాండరింగ్ కేసులో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా కస్టడీ పెరిగించింది. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఉండబోతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా మరిన్ని రోజులు పెంచాలంటూ అయితే ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అందులో భాగంగానే మే 20 తారీఖు వరకు అయితే అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పెంచారు. సో ఓవరాల్ గా ఈ రోజు అటు కవితకు ఇటు అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరికి జ్యుడిషియల్ కస్టడీ దొరికింది. సో ఇప్పటికీ వాళ్ళు అరెస్ట్ అయ్యి దాదాపు 2 నెలలు కావాల్సింది. 2 నెలల నుంచి అటు ఈడీ సిబిఐ కేసులో వాళ్ళిద్దరూ తిహార్ జైల్లో ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.